ఈ వీడియోను ప్రారంభించే ముందు ఒక చిన్న వినతి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం ఇంకా చాలామందికి చేరుతుంది. ప్రభుత్వ పథకాల సమాచారం అవసరమైన వారికి చేరడానికి మీ లైక్ చాలా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్లపై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈసారి కొత్త విధానంలో పెన్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 50 ఏళ్ల వయసు వచ్చిన వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు పెన్షన్ పొందడానికి 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. కానీ ఇప్పుడు కొత్త విధానంలో కొన్ని ప్రత్యేక కేటగిరీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనివల్ల చాలామందికి లాభం కలగనుంది. ఈ కొత్త పెన్షన్ విధానం ముఖ్యంగా వితంతువులు, వికలాంగులు, చిరకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, చాలా పేద కుటుంబాలకు చెందిన వారికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ చాలామందికి ప్రధాన ఆదాయం లాంటిది. ఇప్పుడు వయసు తగ్గించడం వల్ల ఇంకా ఎక్కువ మంది పెన్షన్ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ సమాచారం ప్రకారం కొత్తగా అర్హులైన వారి జాబితాను గ్రామ సచివాలయం స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అర్హత ఉన్నవారిని గుర్తించి కొత్త పెన్షన్ జాబితాలో చేర్చనున్నారు. పెన్షన్ మొత్తం విషయానికి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని అలాగే కొనసాగించే అవకాశం ఉంది. కొన్ని కేటగిరీలకు ఎక్కువ మొత్తం కూడా ఇవ్వొచ్చని సమాచారం ఉంది. ఇది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ కొత్త పెన్షన్ విధానం త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఎంపికైన వారికి వచ్చే నెల నుంచే పెన్షన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్హత విషయానికి వస్తే కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం ఉండాలి. ఇప్పటికే ఇతర ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటే కొత్త పెన్షన్ రాదు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న, మనకు పెన్షన్ వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలి? దానికి చాలా సులభమైన విధానం ఉంది. మీ గ్రామ సచివాలయంలో అడగొచ్చు. మీ వాలంటీర్ని సంప్రదించవచ్చు. కొత్త జాబితాలో మీ పేరు ఉందా అని చెక్ చేయించుకోవచ్చు. అలాగే మీ ఆధార్ నెంబర్తో కూడా పెన్షన్ వివరాలు చెక్ చేసే అవకాశం ఉంటుంది. పెన్షన్ అర్హుల జాబితా గ్రామ సచివాలయం వద్ద కూడా ఉంచుతారు. ఈ పథకం వల్ల ముఖ్యంగా పేద ప్రజలకు చాలా ఉపయోగం ఉంటుంది. 50 ఏళ్లకే పెన్షన్ రావడం అంటే చాలా కుటుంబాలకు ఆర్థికంగా సహాయం లాంటిదే. పని చేయలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణలో కూడా ఇలాంటి పెన్షన్ పథకాలు ఇప్పటికే ఉన్నాయి. అక్కడ కూడా సామాజిక భద్రత పెన్షన్లు చాలామందికి అందుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షన్ వ్యవస్థను మరింత విస్తరించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి మీకు 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే మీరు తప్పకుండా మీ గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం దగ్గర చెక్ చేయించుకోండి. మీకు అర్హత ఉంటే కొత్త పెన్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి తాజా సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.